బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతున్న తనూజని దివ్య కావాలనే టార్గెట్ చేస్తుందని క్లియర్ కట్గా తెలుస్తుందని చెప్పాలి. మొన్నటికి మొన్న ఏకంగా పాపం చివరి వరకు ఏదైతే క్యాప్టెన్సీ కంటెండర్గా పోటీ చేసిందో అప్పుడు తీసేసింది. మళ్ళీ బిగ్ బాస్ డైరెక్ట్గా నామినేషన్లోకి ఎవరిని చేస్తావో దివ్య అంటే డైరెక్ట్గా తనూజని నామినేట్ చేసింది తెలిసిందే. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో బీబీ రాజ్యం అంటూ ఒక టాస్క్ అయితే ఇచ్చారు. ఈ టాస్క్లో రాజు రాణులుగా దివ్య అలాగే రీతు పవన్ అయితే ఉన్న సంగతి కూడా తెలిసిందే. అయితే కావాలనే దివ్య పదే సార్లు తనూజతో అంటే చాలా పనులు చేయించుకుంటుంది. ఇది నేను చెప్తుంది కాదు, లైవ్లో ఏకంగా తనూజానే చెప్పింది దివ్యతో రీతుతో మాట్లాడుతుంది. ఇక ఇందులో భాగంగానే పొద్దునే దివ్య క్యారెక్టర్లో లీనమైపోయినా కాకపోయినా సరే నాకు కాఫీ కావాలి ఇస్తారా ఇవ్వరా అంటే పాపం పొద్దునే కాఫీ చేసి ఇచ్చింది తనూజ. ఇక నాకు బ్రేక్ఫాస్ట్లోకి శాండ్విచ్ కావాలి అంటే అది కూడా చేసిచ్చింది. ఇక ఇందులో భాగంగానే ఇప్పుడైతే నాకు సేమియా కావాలి అంటూ దివ్య రీతు వీళ్ళందరూ తనూజనైతే చేయమని అంటున్నారు. తనూజ ఎంతగానో ఓపిక పడుతుంది. గట్టిగా సీరియస్గా వార్నింగ్ ఇచ్చుకుంది దివ్య తనూజకి. ఇక తనూజ ఏమందంటే మీరు క్యారెక్టర్ పరంగా లీనమైపోతున్నారు, ఇంకా బిగ్ బాస్ టాస్క్ అయితే స్టార్ట్ చేయలేదు. సో ఏది ఏమైనా దివ్య పర్సనల్గా మాత్రం టాస్క్లోకి వెళ్ళొద్దు, ఓన్లీ ప్రొఫెషనల్గా గేమ్ వరకే ఆడండి అంటే నేను పర్సనల్గా ఆడుతున్నానా, ఏం వెళ్ళాను అంటే మరి బిగ్ బాస్ ఇంకా టాస్క్ స్టార్ట్ చేయకముందే నువ్వెందుకు క్యారెక్టర్లో లీనమైపోయి నాకు పనులు చెప్తున్నావు, అది నువ్వు చేసుకోవాలి కదా, అది టాస్క్ పనులు నేను చేస్తాను కానీ నీ పర్సనల్గా చేయించుకుంటున్నావేంటి, పైగా మేము చేయము అంటే క్యాప్టెన్సీ కంటెండర్గా అయితే మేము చేయమా అంటూ బెదిరిస్తున్నావు, అది ఎంతవరకు కరెక్ట్, ఏదేమైనా సరే నువ్వు ఏం చేస్తున్నావు అనేది జనాలు చూస్తున్నారు. మీకు రాజారాణులుగా పవర్ ఇచ్చింది టాస్క్లో మాత్రమే కానీ అందరికీ చుక్కలు చూపించమని కాదు. అయితే లైవ్లో అయితే తనూజ అయితే దివ్యతో ఇలాగే మాట్లాడింది. ఇక రీతు కూడా కలెక్ట్ చేసుకుని అవును కదా టాస్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పుడే మనం రాజారాణులుగా వ్యవహరించి వీళ్ళందరికీ కూడా కంటెండర్స్కి పనులు చెప్పాలి. కానీ అలా కాదు, నార్మల్ టైంలో కూడా దివ్య తనూజని చంపుకు తింటూనే ఉందని చెప్పాలి. మొత్తానికి ఏది ఏమైనా సరే దివ్య తనూజ పెట్టుకుంది కాబట్టి తప్పకుండా ఈ వారం ఎలిమినేట్ అయ్యి ఇంటికి వచ్చేస్తుందని అనుకుంటున్నారు. లాస్ట్ వీక్ కూడా దివ్య పర్ఫార్మెన్స్ చూసిన మన జనాలు మరి ఏం చేస్తారో చూద్దాము. మరి మొత్తానికి భారీ కుట్ర పన్నుతున్న దివ్య మరి తనూజని క్యాప్టెన్ ఈసారైనా అవనిస్తుందా లేదా అనేది చూద్దాం. మరి తనూజతో దివ్య వ్యవహరిస్తున్న దానిపై మీరేమంటారో కామెంట్ చేయండి. మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.